కాకినాడలో మిస్ అయినటువంటి ఎవరైతే చిన్నారి జ్ఞానేశ్వరి ఉందో ఇప్పటి వరకైతే ఎవరో కనుక్కోలేకపోయారన్నమాట. దగ్గరగా ఇప్పుడు 11 రోజులయింది. ఇప్పుడు ఒక కొత్త కోణం ఒకటి బయటపడింది. ఆ కొత్త కోణం గురించి మాట్లాడుకునే ముందు పోలీసులైతే విస్తృతంగా అయితే తనిఖీలు చేస్తా ఉన్నారు. పోలీసుల దగ్గర లేనటువంటి అత్యాధునికమైన వస్తువులను కూడా తీసుకొచ్చి తనిఖీలు చేస్తా ఉన్నారన్నమాట. అంటే రోజుకో కొత్త పద్ధతిలో అయితే ఆ పాపని వెతికిలాడుతా ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే గనక పోలీసులు ఫస్ట్ అయితే పెట్ డాగ్ ఏదైతే ఉందో ఆ కుక్కని ఉపయోగించి బాగా వెతికిలాడారు. సో దాని తర్వాత ఎన్‌డీఆర్‌ఎఫ్ అదేవిధంగా ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా చాలా మంది బృందాలుగా విడిపోయి వాళ్ళు మొత్తం ఇప్పటి వరకే తనిఖీ చేశారు. ఎక్కడ కూడా పాప కనిపించలా. ఎన్నో అనుమానాలు, ఎన్నో పుకార్లొచ్చాయి. కానీ ఎక్కడ కూడా పాప కనుక్కోలేకపోయారు. లాస్ట్‌కి డిస్ట్రిక్ట్ ఎస్పీ కూడాను ఒక మాట అన్నారన్నమాట. ఏదైనా క్రూర మృగాలు ఏదైనా అటాక్ చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడాను ఫారెస్ట్ ఏరియా కాబట్టి చెప్పలేమని చెప్పేసి ఆయన కూడా అంటా ఉన్నారు. సో ఇదే క్రమంలోని ఎవరైతే ఫారెస్ట్ అధికారి ఉన్నారో ఆయన ఏం చెప్పాడంటే, మేము మా సర్వీస్‌లో అయితే ఈ ఏరియాలో ఎక్కడ కూడాను క్రూర మృగాలు అటాక్ చేసినయి అని చెప్పేసి ఎక్కడ దాఖలాలు లేవు. క్రూర మృగాలైతే లేవని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో పక్కేమో ప్రజలు చాలామంది కిడ్నాప్ చేసి ఉంటారు అని చెప్పేసి చాలామంది వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళ భావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇంకో పక్క చూసుకుంటే గనుక కొంతమంది రాజమండ్రిలో ఉంది ఒక ముసలావిడ, ముసలతను కూడా ఇద్దరు కూడా తీసుకెళ్ళిపోతున్నట్టుగా చూసామని చెప్పేసి కొంతమంది ఈ కామెంట్స్‌లో చూసామని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇలాగా రోజుకో కొత్త పుకారు వస్తా ఉంది. సో ఇలా వచ్చిన క్రమంలోని ఏది ఏమైనా గాని పాప దొరకాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా పాప కనిపించలా. అంతేకాకుండా కొండ చిలువ అని మింగేచ్చని కొండ చిలువలు గట్ట ఎక్కువ తిరిగే ప్రాంతం అని చెబుతా ఉన్నారు. సో ఏది ఏమైనా గాని పాప దొరకలేదు. ఎందుకంటే ఇక్కడ కొండ చిలువ ఒకవేళ మింగితే గనక ప్రూఫ్స్ దొరకవు. ఎందుకంటే ఇంకా మొత్తం మింగేస్తే కడుపులోకి వెళ్ళిపోద్ది కాబట్టి ప్రూఫ్ దొరకడం చాలా కష్టం అవుద్దని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతా ఉంది. సో అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఎన్‌డీఆర్‌ఎఫ్ ఉందో ఎన్‌డీఆర్‌ఎఫ్ ఈ కొండ పక్కన ఒక 20 ఎకరాల చెరువు ఉందన్నమాట. పెద్ద చెరువు. ఒకవేళ క్రూర మృగాలు అక్కడికి తీసుకెళ్ళిపోయాయనే దృష్టిలో అయితే మొత్తం ఆ చెరువునంతా కూడా తనిఖీ చేస్తా ఉన్నారు ఎన్‌డీఆర్‌ఎఫ్ వాళ్ళు. ఎన్‌డీఆర్‌ఎఫ్ దగ్గర ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీతో మొత్తం అంతా కూడా చెరువుని జల్లెడ పడతా ఉన్నారు. అయినా గాని అక్కడ దొరికే పరిస్థితి అక్కడ కనిపించట్లే. ఇప్పుడు కొత్త కోణం అని చెప్పాం కదా! ఇప్పుడు కొత్త కోణం ఏంటంటే పోలీసులు ఒక కొత్త ప్రయోగం చేస్తా ఉన్నారన్నమాట. ఆ కొత్త ప్రయోగం ఏంటంటే ఏదైతే పాప మిస్సింగ్ అయిందో అంటే ఒకసారి చూసుకుంటే మనం ఎక్కడైతే పాప ఇల్లుందో పాప ఇంటి నుంచి దగ్గరగా ఒక 400 మీటర్లయితే పాప వెళ్ళిందని చెప్పేసి వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే సీసీటీవీలో మనం చూసాం. ఆ రికార్డ్ అయిందంతా కూడాను పాప తండ్రి వెనకాలే వెళ్ళిపోతా ఉంది. సో ఇటువంటి క్రమంలోని ఎక్కడి వరకైతే ఆ రూట్ ఉందో అక్కడి దాకే ఎండింగ్ మాట. అక్కడి నుంచి రూట్ లేదు. అదైతే 400 మీటర్లు ఉంది. సో అక్కడి నుంచి దగ్గరగా 1 కిలోమీటర్ పరిధిలోని పాప తల వెంట్రుకలు అదే విధంగా పాప యొక్క ఏదైతే కుక్క బొచ్చుందో అది కూడా అక్కడ ఉందని చెప్పేసి అప్పట్లోనే కనుక్కున్నారు. దాన్ని పోలీసులు కూడా తనిఖీ చేశారు. ఆ ఏరియాను కూడా క్యాప్చర్ చేశారు. సో అదే ప్లేస్‌లోని ఇప్పుడు పోలీసులు ఒక కొత్త ప్రయోగం చేస్తా ఉన్నారన్నమాట. ఆ కొత్త ప్రయోగం ఏంటంటే ఏదైతే బొమ్మలున్నాయో మామూలుగా డాల్స్ ఉంటాయి కదా! చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు. సో చూడండి వెనకాల బొమ్మ ఉంది కదా! అటువంటి బొమ్మ లాంటి చిన్న బొమ్మ మాట. 2 బొమ్మలనైతే ఆ ఫెన్సింగ్‌కి పెట్టారు. ఒక దానికైతే రక్తం అంటించారు. ఇంకో దానికైతే ఎముకలు ఏవైతే ఉంటాయో ఎముకలు పెట్టారన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏదైనా పైథాన్ అంటే ఏదైనా కొండ చిలువ లాంటి ఏదైనా జంతువులు ఉంటే గనక, ఏదైనా క్రూర మృగాలు ఉంటే గనక అయి కూడా ఆహారానికి ఆశపడి వచ్చి ఈట్లి మీద అటాక్ చేస్తాయి కదా! కనీసం ఒక టచ్ చేస్తాయి కదా! అని చెప్పేసి వాళ్ళు కొత్త ప్రయోగంగా ప్రయోగించారు. నిజంగా చాలా మంచి ఆలోచన ఇది. ఎందుకంటే తెలిసిపోద్దన్నమాట. ఎన్నాళ్ళో పాపం వీళ్ళు పడిన కష్టానికి ఏదో ఒక దారి కనిపిస్తదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దాకైతే క్లారిటీ లేదు. చిన్నారి జాహ్నవి ఎక్కడ ఉందని చెప్పేసి అందరూ కూడా వెతుకులాడుతా ఉన్నారు. అసలు ఆశ్చర్యంగా ఉందన్నమాట. అందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అసలు ఎక్కడికెళ్ళిపోయింది? జాడ లేదు, నీడ లేదు. కనీసం చిన్న క్లూ దొరికినా గాని పోలీసులు దాన్ని పట్టుకొని లాగుదామని చూస్తున్నా గాని, ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా చెప్పాలంటే. సో దీన్ని పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అయితే చిన్నారి తల్లి పైన ఈ దాడి చేస్తా ఉన్నారు కొంతమంది. ఏ విధంగా అంటే చిన్నారి తల్లి కనీసం ఏడవట్లేదు. చిన్నారి తల్లికి అసల బాధే లేదు. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే చిన్నారి గురించి అయితే బాగా బాధపడతా ఉన్నారు కానీ తల్లికి మాత్రం ఎటువంటి బాధ లేదని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే వీడియోలు కూడా పెడతా ఉన్నారు. సో ఇటువంటి క్రమంలోనే చిన్నారి తల్లి కూడా పాపం బాగా భావోద్వేగం గురైంది. దాంతోటి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. నేను ఏడిస్తేనే మీకు
ప్రేమ ఉన్నట్టు అని చెప్పేసి ఆవిడైతే ఆవిడ మాటల్లోనే చెప్పిందన్నమాట. ఎందుకంటే ఆవిడ ఏడిసి, ఏడిసి కళ్ళలో కన్నీళ్ళైతే కథమైపోయినాయి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవిడ మొఖం చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆవిడ మొఖం ఎంత నీరసించిపోయిందంటే, ఒక పక్కనేమో చంటి బిడ్డ ఉందన్నమాట. ఆ చంటి బిడ్డకి పాలివ్వాలి. ఆవిడ దగ్గర ఇంకేం బలం ఉంటది? ఆల్రెడీ ఏడిసి, ఏడిసి కళ్ళలో కన్నీళ్ళయిపోయినాయి ఆవిడకి. చాలా మంది ఇలా సోషల్ మీడియా వేదికగా అయితే చిన్నారి తల్లికి చాలా నెగ్లిజెన్స్ ఎక్కువ. ఆ తండ్రి ఎప్పుడైతే ఆ చిన్నారిని వదిలాడో, అదే టయాన్ని పట్టుకోవాలి కదా! ఎందుకు వదిలేసిందని చెప్పేసి కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడేమో చిన్నారి తప్పిపోయిందని చెప్పేసి పాపం చాలా బాధలో ఉంటే, కొంతమంది ఈ విధంగా కామెంట్ చేయడంతోటి పాపం ఆవిడ ఇంకా ఎక్కువ బాధపడతా ఉంది. దయచేసి ఈ వీడియో రూపంగా అయితే ఒకటే చెబుతా ఉన్నాను. ఆ తల్లిని ఏమనొద్దు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కూతురు మిస్ అయిపోయి పాపం చాలా బాధాకరంలో ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా. ముఖ్యంగా తల్లి ఇంకా ఎక్కువ బాధగా ఉంటది కాబట్టి మీరు ఇంకా ఇటువంటి కామెంట్లు చేయడం వల్ల ఆవిడ ఇంకా మనోవేదనకు గురవుతదన్నమాట. చాలా క్షీణించిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ పక్కన ఇంకో చంటి బిడ్డను కూడా చూసుకోవాలి కదా! ఆరోగ్యం పాడైపోయే అవకాశం ఉంటది. దయచేసి అటువంటి కామెంట్లు చేయొద్దు. సోషల్ మీడియా వేదికగా అయితే ఆవిడ మీద దాడి చేయొద్దని కోరుతా ఉన్నాను. సో అంతే కాకుండా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా పాప దొరికే వరకు, పాప యొక్క ప్రూఫ్ దొరికే వరకు అసలు వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఆళ్ళైతే నిశ్చయించుకున్నారు. ఎందుకంటే చాలా ప్రెస్టీజ్ విషయం పోలీసులకిది. ఎందుకంటే ఇప్పుడు చాలా హై టెక్నాలజీ ఉన్న సమయంలోనే ఒక పాప నిజంగా జాడ కనిపెట్టలేకపోతున్నామని చెప్పేసి ఒక మచ్చ ఏర్పడిపోద్ది కాబట్టి, పోలీసులు కూడా ఒక ఛాలెంజ్‌గా తీసుకొని పాపం నిజంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎస్పీ గారు మాట్లాడడం వినొచ్చు. పాప ఏది ఏమైనా గాని అంటే ఆహారం లేకుండా చనిపోకూడదని చెప్పేసి మేమైతే విస్తృతంగా తనిఖీలు చేసాం స్టార్టింగ్‌లోని. కానీ ఇన్ని రోజులయిపోతుంది. పాప నిజంగా ఎక్కడుందో కూడా మాకే అంతు చిక్కడం లేదు. అంతేకాకుండా పాపని కిడ్నాప్ చేశారని చాలామంది చెబుతా ఉన్నారు కానీ, ఆ రూట్‌లో కూడా మేము చాలా ఎంక్వైరీ చేసాం. ఎక్కడ కూడా కిడ్నాప్ చేసే దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. దాని మీద అయితే మేము ఇంకేం చేయగలం? ఇంక ఏంటంటే మాకు క్రూర జంతువులు ఏవైతే ఉన్నాయో క్రూర మృగాలు, ఈ క్రూర మృగాల మీద అనుమానం ఎక్కువ వ్యక్తం చేస్తా ఉన్నాం. దాని మీద ఒక క్లారిటీ వచ్చేస్తే మాత్రం 100% వాటి పనే అవుతదని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు కూడా చెప్పారన్నమాట. ఎందుకంటే మనం చూసుకుంటే ఏదైతే పామాయిల్ తోటలు ఉందో 40 ఎకరాల పామాయిల్ తోట చుట్టూ కూడాను పెద్ద పెద్ద కొండలు, ఎక్కువ అడవి ఉంది. బాగా ఎక్కువ పెద్ద అడవి మాట. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెబుతున్నారు ఏంటంటే అక్కడ నక్కలు, అదేవిధంగా గుంట నక్కలు, అదేవిధంగా పందులు, కొండ చెరువులు, తాచుపాములు గట్టా ఉన్నాయని చెప్పి చెప్పారన్నమాట. ఎందుకంటే ఏదైతే నక్క ఉందో, నక్క చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటది. ఎలా అంటే చిన్న పిల్ల కాబట్టి ఒక 3 ఇయర్సే. ఆ పిల్ల చాలా చిన్నగా ఉంటది కాబట్టి నక్కకి చాలా సింపుల్‌గా అయ్యే అవకాశం ఉంటదన్నమాట. సో, ఈ విధంగా అయితే విస్తృతంగా అయితే గాలింపులు చేస్తా ఉన్నారు. అక్కడ క్రూర మృగాలు తీసుకెళ్ళిపోయావు గాని ఎక్కడ కూడా జాడ కనిపించట్ల. ఒక పక్కేమో గ్రామస్తులు అక్కడే కొంతమంది ఏదైతే గేదెలు, ఆవులు కాసుకుంటా ఉంటారో, మేకలు కాసుకుంటా ఉంటారో వాళ్ళందరూ కూడా అడవి వైపు ఇలాగ వాటిని తీసుకెళ్ళినప్పుడు పాప ఏడుపు కేకలు వినిపించాయని చెప్పి చెప్పడంతోటి పోలీసులు కూడాను దాన్ని సీరియస్‌గా తీసుకొని మొత్తం అడవంతా కూడా జల్లెడ పట్టారన్నమాట. నిజంగా ఒకేసారి పాప అలా ఏడుస్తుందా అని చెప్పడంతోటి పాప దొరికిందని చెప్పే భావం ఏర్పడింది పాపం వాళ్ళకి. నిజంగా దొరికేసింది ఇంకా అని చెప్పి ఫీలింగ్ తోటి మొత్తం అందరూ కూడా ఎళ్లారు. మొత్తం అడవంతా కూడా జల్లెడ పెట్టారు. ఎక్కడ కూడా పాప దొరకల. మరి ఆళ్ళు ఏ విధంగా చెప్పారో అర్థం అవ్వట్లేదు. సో, ఏది ఏమైనా గాని పాప చాలా తొందరగా దొరకాలని కోరుకుందాం. ఎందుకంటే 11 రోజులయిపోయింది. నిజంగా పాపం ఆ తల్లి వేదన, అదేవిధంగా తండ్రి వేదన ఆళ్ళ మొఖాలు చూడలేకపోతున్నాం. చాలా క్షీణించిపోయారు పాపం. నీరసించిపోయారు పాపం. 11 రోజుల నుంచి కనీసం వాళ్ళు సరిగ్గా తిండి తినట్లేదు. నిజంగా పాపం వాళ్ళ ఇంటికి డైలీ ఎవరో ఒకరు న్యూస్ రిపోర్టర్స్ అదేవిధంగా ఎవరో ఒకరు అధికారులు వెళ్తా ఉన్నారు. వాళ్ళని విచారిస్తా ఉన్నారు పాపం. సరైన సమయానికి తిండి కూడా తినలేకపోతున్నారు పాపం నిజంగా వాళ్ళు. నిజంగా పాప ఒక పక్కన మిస్ అయిపోయి బాధలో ఉంటే, ఇంకో పక్కన పాపం వీళ్ళు ఈ ఎంక్వైరీ అని, అదేవిధంగా ఈ న్యూస్ రిపోర్ట్‌లు వచ్చి అడగడం ఇయన్నీ బిజీ అయిపోయారుమాట. వాళ్ళు నిజంగాను చాలా నీరసపడిపోయారు. దయచేసి సోషల్ మీడియా వేదికగా అయితే మీరేమి దాడి చేయకండి. నిజంగా తల్లికి ఎటువంటి బాధ లేదని చెప్పేసి అనొద్దు. ఎందుకంటే చాలా బాధలో ఉన్నారు కాబట్టి. అంతేకాకుండా ఏదైతే పోలీసులు ఈ కొత్త ప్రయోగం చేశారో, ఏదైతే బొమ్మలున్నాయి కదా! ఈ బొమ్మలు కొత్త ప్రయోగం చేశారో, ఈ ప్రయోగం మాత్రం సక్సెస్ అయితే మాత్రం పాప ఆచూకీ అనేది మనకు అర్థమైపోద్దన్నమాట. అంటే పాప ఏ విధంగా మిస్సింగ్ అనేది ఒక క్లారిటీ వచ్చేస్తది. సో, చూద్దాం పోలీసులు రోజుకో ప్రయోగం చేస్తా ఉన్నారు. మరి లాస్ట్‌కి ఏ ప్రయోగం సక్సెస్ అవుద్దో మరి వేచి చూడాలి. అంతేకాకుండా పాప చాలా తొందరగా ఆచూకీ దొరకాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుందాం మన ఛానల్ నుంచి అయితే. సో, మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే చాలామంది పాప మీద రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా! మీకేమైనా అనుమానం ఉంటే గనక అనుమానం వ్యక్తం చేయండి. అదేవిధంగా పాప అసలు ఇప్పటిదాకా ఎక్కడ ఉంది? ఏ పరిస్థితిలో ఉంది? అనే విషయం మీకు అర్థమైతే గనక మీరు ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియో చూసి కామెంట్ చదువుతారు కాబట్టి వాళ్ళకి కూడా అర్థమవుద్దన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.